అనంత భక్తి సనాతన ధర్మ ఛానల్కి స్వాగతం. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వతీయే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ గణేశ పురాణంలోని శంకర విజయం అనే 47వ అధ్యాయము. లోక కళ్యాణాన్ని అపేక్షించే కృష్ణ ద్వైపాయనుడైన వ్యాస భగవానుడిలా ప్రశ్నించాడు. ఓ చతురానన, అలా ప్రసన్నుడైన గణపతి ప్రసన్నుడైన శంకరుణ్ణి విజయ సంసిద్ధికై నామ సహస్రాన్ని స్వయంగా ఉపదేశించాక శంకరుడేం చేశాడో ఆ వివరం నాకు తెలుపవలసింది. బ్రహ్మ ఇలా చెప్పసాగాడు. పేదకు దొరికిన పెన్నిదిలా కింకర్త వ్యథామూఢుడై కిన్నియుడై ఉన్న ఉమాపతికి గణేశుని వరప్రసాదం ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. ఆ సంతోషంతో పరమ ఉత్సాహవంతుడై ఆనంద తాండవం చేస్తూ దిక్కులు పిక్కటిల్లేలాగా బిగ్గరగా గర్జించాడు. శంకరుడు వెంటనే దేవతా సైన్యాలనన్నిటినీ తిరిగి సమీకరించుకుని వారందరినీ యుద్ధ సన్నదుల వమమంటూ ఆజ్ఞాపించాడు. ద్విగుణీకృత ఉత్సాహంతో పునరుజ్జీవితులైన దిక్పాలకులు బ్రహ్మాది దేవతలు శివునకు నమస్కరించి తమ ఆపాన్నివారకుడైన పినాక పానిలాగా స్తుతించసాగారు. ఓ మహాదేవ, జగదానంతకారక, నీ వల్లని నిర్జించబడవలసినట్టి ఘోర దైత్యుడైన త్రిపురుని అంతాన్ని మా ఉల్లములు రంజిల్లగా ఎన్నడూ కన్నులారా చూస్తామో గదా. విశ్వానికి విఘాతుడై వాడు చేసిన అకృత్యాల వల్లనే కదా మాకు మా నిజస్థానాల నుంచి స్థాన భ్రష్టత సంప్రాప్తమైంది. దేవతల దైన్యమైన ఈ పలుకులకు ఉత్తేజితుడై కర్తవ్యోన్ముఖుడైన గిరిజాపతి అత్యంత సంతోషముతో గజాననుని ధ్యానించి యుద్ధోన్ముఖుడై బయలుదేరాడు. శివుడు యుద్ధ సన్నద్ధుడై వస్తున్నాడన్న వార్త ముందుగానే చారుల వల్ల తెలుసుకున్న త్రిపురుడు తన దివ్యమైన కవచకుండలాలను ధరించి అసుర సైనికులందరినీ తగు పారితోషికాలతో సంతోషపరిచి వివిధ వాహనాలపై అధిరోహించిన సైన్యమంతా వెంటరాగా తాను స్వయంగా త్రిపురానాధిరోహించి నలుదెసలా మారుమ్రోగే ధ్వనిని చేస్తూ బయలుదేరాడు. వెంటనే ఇరు సైన్యాలు సంకుల సమరానికి తలపడ్డాయి. తమ తమ శస్త్రాలతో, శరములతో, ఖడ్గములతో ఇరు పక్షాల వీరుల మధ్య భీకరమైన యుద్ధం సాగుతుండగా వారి రక్తం నదులు కట్టి ప్రవహించసాగింది. ఓ మునీంద్ర, అలా వైరి శస్త్రాల దెబ్బలచే గాయపడ్డ ఇరు పక్షాల సైనికులు ఎర్రగా పుష్పించిన మోదుగ వృక్షాల్లా కనిపించసాగారు. ఆ గందరగోళంలో ఇరు పక్షాలలోనూ స్వపర భేదము తెలుసుకోలేంత ఘోరంగా పోరు కొనసాగింది. ఇదిలా ఉండగా వాయువు చేత పెనుగాలి దుమారంలా చెలరేగి ఆ ధూళి ముఖమంతా కొట్టబడ్డ దేవతా సైన్యం అధికంగా పడిపోయి మిగిలిన వారు పారిపోసాగారు. అప్పుడు దేవరాజైన ఇంద్రుడు విజృంభించి తన వజ్ర ప్రహారముతో దైత్య సైన్యాలను చూర్ణం చేయసాగాడు. ఆ భయానికి కొందరు చచ్చిన వారిలా పడుకున్నారు. ఆ భీకర యుద్ధంలో దైత్యుల కాళ్ళు చేతులు శిరస్సులు తెగిపడి రక్తం కాలువై ప్రవహించసాగింది. ఈ దృశ్యాన్ని చూసిన త్రిపురుడు మండిపడి సింహనాదములు చేస్తూ ముందుకు చొచ్చుకు వచ్చి ఇంద్రుడితో తలపడ్డాడు. నీకు ప్రాణాల మీద ఏమైనా తీపి ఉంటే వెంటనే పారిపో. రణభూమి నుంచి వెన్నిచ్చి పారిపోయే వాడిని నేనేమీ చెయ్యను అంటూ కవ్వించిన త్రిపురుడి మాటలకు రోషాన్వితుడై సచీపతి అయిన ఇంద్రుడు నిలచి శౌర్యంతో యుద్ధం చేశాడు. ఒక్కో బాణాన్ని త్రిపురుడు అభిమంత్రించి ప్రయోగించగా అది వెంటనే అనేక బాణాలుగా రూపొంది ఆకాశాన్నంతటినీ కప్పివేస్తూ దేవతా సైన్యాలను బాధించసాగింది. వెనువెంటనే ప్రయోగించిన ఆ దైత్యుని మరో సరానికి ఇంద్రుడు మూర్ఛిల్లాడు. ఆ అద్భుత పరాక్రమానికి ఆశ్చర్య పొందిన శంకరునికి నారదుడు దర్శనమిచ్చి అతనికి రాక్షస వధ ఉపాయాన్ని ఇలా చెప్పసాగాడు. నారదుడు త్రిపురాసుర వధోపాయం చెప్పుట. ఓ శంకర, ఈ రాక్షసుడు గతంలో గణేశుడి గురించి ఘోర తపస్సు చేసి 3 అభేద్యమైన పురాణాలను అశేష వరాలను పొందాడు. అప్పుడు గజాననుడే ఎన్నడైతే ఒకే బాణంతో ఈ 3 పురాలు ఛేదించబడతాయో అప్పుడే అలా భేదించిన వెంటనే అతని చేతిలో నీకు మృత్యువు సంభవిస్తుంది అంటూ వరమిచ్చాడు. కనుక నీవు ఆ ప్రకారమే చెయ్యవలసింది అంటూ దేవరహస్యం తెలిపి నారద మహర్షి అంతర్ధానం చెందాడు. శంకరుడు ఆనందంతో మూర్ఛులిన దేవ సైన్యాలను స్వస్థపరిచి గజాననుని వాక్యమును స్మరించి దైత్యవధకు మహాప్రయత్నాన్ని చేశాడు. మహాప్రభావశాలి అయిన ఆ గరళకంఠుడు భూమిని రథంగాను సూర్యచంద్రులని రథచక్రాలుగాను బ్రహ్మదేవుని రథసారథిగా చేసుకున్నాడు.
మేరువును ధనస్సుగాను, అచ్యుతిని అస్త్రంగాను, అశ్విని దేవత అనే రథాస్వాలుగా చేసి ఆచమించిన శంకరుడు గజానన్ని తన హృదయంలో ధ్యానించి ఆయన ఉపదేశించిన సహస్రనామాలను ఉచ్చరించి ఏకాక్షర గణపతి మంత్రంతో తన బాణాన్ని అభిమంత్రించాడు. ఆ ఉద్ధృతానికి భూమి శేషుడు, పర్వత శిఖరాలతో, నదీ వనాలతో సహా గడగడా వణికింది. ఆ ప్రభావవంతమైన బాణాన్ని శంకరుడు వింటినారి సారించి విడువగానే ఆకాశమంతా దగ్ధమైంది. భూపాతాల లోకాల్లో కూడా మంటలు వ్యాపించసాగినాయి. త్రిపురాధిష్ఠుడైన ఆ రాక్షసుడు ఆ బాణాన్ని చూడటంతోటే వెలవెలబోయాడు. అప్పుడు ఆ ఘోర అస్త్రము మహావేగంతో వచ్చి త్రిపురాలను భస్మం చేసి దానవ శ్రేష్ఠుడైన అసురుని కూడా భస్మం చేసింది. అప్పుడు అందరూ చూస్తుండగా ఆ రాక్షసుని శరీరంలోంచి తేజస్సు వచ్చి శంకరుని శరీరంలో లయించింది. శివుని చేత హతుడైన లోకకంటకుడైన రాక్షసుడు ముక్తిని పొందాడు అంటూ ఆకాశవాణి పలికింది. దేవతలు, మునులు విజయుడైన శంభుని స్తుతించారు. గంధర్వులు గానం చేశారు. అప్సరసలు ఆనందంతో నాట్యం చేశారు. కిన్నెరలు వాద్యములు వాయించారు. నారదాది దేవర్షులు ఆనందంతో పుష్పవృష్టి కురిపించారు. దేవతలంతా శివుని అనుజ్ఞ గైకొని నిర్భయంగా తమ తమ నెలవులకు వెళ్ళారు. త్రిపురాంతకుడైన ఈశ్వరునికి నమస్కరించి మునీశ్వరులు సైతం తమ అనుష్ఠానాదులను చేసుకోవటానికి తరలి వెళ్ళారు. అప్పటి నుంచి వేద విధులైన బ్రాహ్మణులు అగ్నిహోత్రాది కర్మలను నిరాటంకంగా కొనసాగించారు. అప్పుడు స్కందుడు మొదలైన శివగణాలు అభివాదం చేయగా శంకరుడు తిరిగి ఆ రథాన్ని విభాగం చేసివేశాడు. జై జై ధ్వానాలతోనూ దుందిబి ధ్వనుల చేత మారుమ్రోగుతూ సర్వాలంకృతమైన కైలాసం చేరాడు. అప్పటి నుంచి శంకరునికి త్రిపురాంతకుడు అన్న ప్రఖ్యాతి లోకంలో కలిగింది. ఈ విధంగా మహాగణపతి మంత్ర సామర్థ్యము, సహస్రనామ ప్రాశస్త్యము వివరించబడింది. ఓ వ్యాసమునీంద్ర, ఈ విషయం నేను తప్ప ఇంకెవరూ ఎరుగరు. నేను ఈ మహత్యాన్ని ఎవరికీ ఇంతవరకు చెప్పి ఉండలేదు. దీన్ని చదవటం వల్ల, వినటం వల్ల సర్వ కామనలు సిద్ధిస్తాయి. ఇది శ్రీ గణేశ పురాణం ఉపాసనా ఖండంలోని శంకర విజయం అనే 47వ అధ్యాయం. నమస్కారం.